వేరు వేరు అనుభవాలు ఉన్నా, వారి ప్రత్యేకతలు వేరైనా అందరూ ఒకే సముద్రాన్ని దాటాలి, అందరూ అదే మన్నా తినాలి, అందరూ ఆ బడ్డలో నీళ్ళు తాగాలి, అందరూ ఆ మేఘం కింద నడవాలి, అందరూ ఆ ఎడారి అనుభవాలు, అరణ్య అనుభవాలు దాటి వాగ్దాన దేశాన్ని వైపు వెళ్ళాలి. ఈ మాట చెప్పడం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, ఆయా సంఘాలలో వేరు వేరు అనుభవాలు ఉండొచ్చు, కానీ అందరికీ ఒకే మన్నా, ఇదే వాక్యం, ఒకే జలం, అదే పరిశుద్ధాత్మ, అదే మేఘం కింద, అదే ఆత్మ నడిపింపులో సాగాలి. ఈ అనుభవాలన్నీ దాటి ఎర్ర సముద్రాలుగా ఆ బాప్తిస్మ, నీటి బాప్తిస్మాన్ని పొంది అలాగే వాగ్దాన దేశానికి వెళ్ళాలని ప్రభు నేర్పుతూ ఉన్నాడు. కనుక ప్రయాణములో కొందరు అడుగులు ముందుకు పడవచ్చు, కొన్ని అడుగులు వెనక ఉండవచ్చు, కానీ ఒక్క డెక్క కూడా విడవబడకూడదనేది దైవజనుడైన మోషే ద్వారా సార్వత్రిక సంఘానికి, ప్రతి దైవజనుడికి దేవుడు అనుగ్రహించిన భారం. కనుక ఏ ఒక్కరు